ఆర్థిక దుబారా వృధా ఖర్చులు తగ్గించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఏపీలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. వచ్చే ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుండటంతో పథకాల అమలుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రతి వారం సెక్యూరిటీ బాండ్లతో రిజర్వ్ బ్యాంక్ వద్దకు వెళితే గానీ పూట గడవని పరిస్థితి ఉంది. And also now I am going to construct one more airport in Amaravati, more than 5,000 acres of land. Your Coimbatore airport is only 500 acres or 400 acres of land. హిమాచల్ ప్రదేశ్ లో ఆర్థిక పతనం, ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో అక్కడ ముఖ్యమంత్రి తనతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల జీతాల్లో 30% కోత విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలోనూ అలాంటి పరిస్థితి రావడానికి ఎంతో దూరం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఖర్చులు తగ్గించుకోకపోతే హిమాచల్ కంటే దారుణ పరిస్థితుల్ని ఏపీ ప్రజలు చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. In Amaravati, second airport we are planning. Tamil Nadu, you are thinking not necessarily any airport. You don't know the importance of airport. జయప్రకాష్ నారాయణ గారు, ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితి చూడగానే మీకు అనిపించిన ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? మీరు కొంచెం మొట్టమొదటిసారి వింటున్నారు కాబట్టి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను చాలా కాలం నుంచి దీని మీద పోరాడుతున్నాను. ఇదిగో చూడండి, ఈ గ్రాఫ్ చూస్తే మొత్తం రాష్ట్ర స్థూలాదాయం GSTP, దానిలో అప్పుల శాతం ఎంత? 61% ఆంధ్రప్రదేశ్, అన్ని రకాలు కలిపితే బకాయిలతో సహా హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం.